హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బయట చక్కగా షాపుల్లో వేరుశనగ పప్పులది మసాలాతోటి పకోడీలాగా వేస్తారు. అది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక 1/2 కేజీ వేరుశనగ గుళ్ళు, పచ్చివేనండి, ఇది వేయించలేదు. ఒక 5-6 చెంచాలు శనగపిండి, 1 చెంచా ఉప్పు, 1.5 చెంచా కారం, 1 చెంచా కార్న్ ఫ్లోరు, 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి, చిటికెడు పసుపు, డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఈ వేరుశనగ పప్పులు ఇవన్నీ కూడా మసాలాలో కలుపుకోవాలి. దానికన్నా ముందు మనం సిమ్లో నూనె వేడి చేసుకుందాం. టైం వేస్ట్ లేకుండా మసాలా కలుపుకునే లోపల ఈ నూనె కాగిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకుని మనం ఇది వేడెక్కే లోపల ఈ మసాలా మనం కలుపుకుందాం. ఫస్ట్ తీసుకున్న 1/2 కేజీ వేరుశనగ పప్పులు ఇందులో పోసేసి ఉప్పు, కారం, ఈ దాల్చిన చెక్క పొడి, చిటికెడు పసుపు, కార్న్ ఫ్లోర్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి మనం వీటిని ఫస్ట్ కలుపుకుందాం. ఇలా మసాలా అంతా వేరుశనగ పప్పులకు పట్టేటట్టుగా మనం దీన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా కొద్దిగా నీళ్లు పోసి మనం ఈ వేరుశనగ పప్పుల్ని ఇట్లా కలుపుకుందాం. వాటర్ ఉంటుంది చూడండి ఇందులో కొద్దిగా అడుగున. ఇప్పుడు మనం దీంట్లో శనగపిండి వేద్దాము. చూస్తున్నారా చక్కగా ఈ వాటరు అంతా కూడా మనకి కలిసిపోయేటట్టుగా ఈ శనగపిండిని కలుపుకుందాం. ఇంకొంచెం పలచగా ఉందండి, కొద్దిగా వేసుకుందాం. ఇలాగ తడి లేకుండా మనం దీన్ని పొడి పొడిగా కలుపుకుందాము. వేరుశనగ పప్పులకి ఈ శనగపిండి పట్టేటట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పొడి పొడిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. దీనికి పైన కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత 10 నిమిషాల్లో ఇది రెడీ, మొత్తం పూర్తి అయిపోయిందండి శనగపిండి. ఇలా మనం పొడి పొడిలాడేటట్టుగా తీసుకోవాలి దీన్ని. మొత్తం శనగపిండి, కార్న్ఫ్లోర్, మసాలా ఇదంతా కూడా వేరుశనగ పప్పులకి పడుతుంది. చూసారా చక్కగా. ఇలా మనం రెడీ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని మనం వేసేద్దాం. అందులో నూనె కాగనిద్దామండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా, చూస్తున్నారా చక్కగా విరవిరలాడిపోతున్నాయి వేరుశనగ పప్పులు. మసాలా అంతా కలిసి దీన్ని మనం ఇట్లా వేసేసేద్దాం నూనెలో. దీన్ని వేగనిద్దాం. ఇప్పుడు చూస్తున్నారు చక్కగా మనకి బయట స్వీట్ షాప్లో వస్తుంది కదా, ఇలాగే వస్తుందండి సేమ్. ఇదిగో చూడండి, ఒకదానికొకటి అంటుకోదండి. చక్కగా పప్పులు విడివిడిగానే ఉంటాయి, మసాలా పట్టుకునే ఉంటుంది దానికి. చూసారా, 10 నిమిషాల్లో మీకు చక్కగా మసాలా వేరుశనగ గుళ్ళు రెడీ అయిపోతాయండి. కొంచెం వేరుశనగ పప్పులు వేగాలి.
కొంచెం దీన్ని ఎర్రగా వేగాక వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. చూస్తున్నారా, ఇదిగో చక్కగా విరవిరలాడిపోతుంది. గింజ అంటుకోదండి వేరుశనగ పప్పులు. మీ పిల్లలకి నచ్చుతుందండి, ఇంట్లోనే చేసుకోండి. బయట ఏంటంటే ఎటువంటి నూనెలు వాడతారో ఏమో మనకు అసలు తెలియదు. కలర్స్ కూడా వేస్తారు కదండి, అందువల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. మనం చక్కగా హెల్దీగా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ఈవినింగ్ స్నాక్లా కానీ, టీతో కానీ, కాఫీతో కానీ, ఏదైనా పిల్లలకి మనం టిఫిన్ లాగా ఇవ్వటానికి కానీ, స్నాక్స్ లాగా ఈవినింగ్ బాగుంటుంది. గలగల్లాడుతుంది చూడండి. ఇప్పుడు దీని మీద మనం కరివేపాకు వేద్దాం. ఇట్లా వేగేటప్పుడే మనం కరివేపాకు వేసేసుకుంటే బాగుంటుంది. వేగిపోయినాయండి మసాలా పల్లీలు. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాం. చూస్తున్నారా, ఇది చక్కగా విడివిడిగా వచ్చేస్తాయండి, ఎక్కడ ఒకదానికొకటి అంటుకోదు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మీరు దాల్చిన చెక్క పొడి ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్కి, టీలోకి దాల్చిన చెక్క పొడి పనికొస్తుంది. చక్కగా మీకు మసాలా టీ ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. మనకు బయట రాజస్థాన్ వాళ్ళు చేస్తారు కదా, అట్లాగే వస్తుందండి. మళ్ళీ ఇంకొక వారి మనం వేసుకుందాం. చూస్తున్నారుగా, చక్కగా అన్నీ వేగిపోయినాయి. మనం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ముందు మాడిపోతాయి, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం చక్క పల్లీలన్నీ ఇట్లా ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లో మనం దీన్ని డెకరేట్ చేసుకున్నాం. చూస్తున్నారుగా, చక్కగా ఇట్లా అన్నీ కూడా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా ఉన్నాయండి. చక్కగా మీరు పిల్లలకి ఈవినింగ్ బాక్స్లో పెట్టిస్తే చక్కగా ఉంటుందండి. ఇది స్నాక్ ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.